వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. జననాయకుడు తమిళంలో దళపతి విజయ్ నటించినటువంటి జననాయకన్కి తెలుగు వర్షన్ ఈరోజు విడుదలైంది. మనందరికీ ముందుగానే తెలుసు, ఈ సినిమాని చాలా వరకు నందమూరి బాలకృష్ణ సినిమా హిట్ ఫిలిం భగవంత్ కేసరి ఆధారంగా రూపొందించారని. విడుదలకు ముందు దర్శకుడు హెచ్ వినోద్, అలాగే ప్రొడ్యూసర్ కేవిఎన్ అంటే వెంకట్ కె నారాయణ వాళ్ళు కూడా ధృవీకరించారు. కాకపోతే తెలుగు వర్షన్ని ఆ మూల కథని తీసుకొని మార్పులు చేర్పులు చేశామని చెప్పేసి వాళ్ళు ఏదైతే చెప్పారో సినిమా చూసిన తర్వాత అదే నిజం అని చెప్పేసి మనకి తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ మాత్రం ఎక్కువగా బాలయ్య సినిమా మీదే, బాలయ్య సినిమా కోర్ ప్లాట్ ఏదైతే ఉందో సో దాని ప్రకారమే నడుస్తుంది. కానీ సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి చాలా వరకు వాళ్ళు లిబర్టీ తీసుకున్నారు. విలన్ క్యారెక్టరైజేషన్ కానీ అది, అలాగే ఫోకస్ అంతా కూడా యాక్చువల్గా భగవంత్ కేసరి సినిమా మొత్తంలో శ్రీలీల పాత్ర మీదే, ఆమెను ఎలాగైనా సరే ఒక ఉన్నత స్థాయి ఆర్మీ అధికారినిగా చూడాలని చెప్పేసి కలలు కనేటువంటి ఆ పాత్రలో భగవంత్ కేసరిని మనకి చూపించారు. అట్లాగే బాలయ్య కూడా అందులో ఆ పాత్రకి అంతకుముందు ఆయన చేసినటువంటి సినిమాలు ఒక ఎత్తు, భగవంత్ కేసరిగా ఆయన కనిపించినటువంటి తీరు ఒక ఎత్తు అనేటువంటి అభిప్రాయమే ఎక్కువ కలిగింది. అది మరి జననాయకుడికి వచ్చేటప్పటికి ఆ సెకండ్ హాఫ్ అంతా కూడా చాలా వరకు ఒరిజినల్ సినిమా అంటే భగవంత్ కేసరికి డీవియేట్ అయినట్టుగా మనకి కనిపిస్తుంది. మరి ఆ సినిమా ఎలా ఉంది? చిట్ట చివరి దళపతి విజయ్ సినిమాగా ప్రాపగాండా పొందినటువంటి సినిమా. అంటే విజయ్ తనే ప్రకటించాడు ఎన్నికల కంటే ముందు ఇదే జననాయకనే తన చిట్ట చివరి సినిమా అని చెప్పేసి. 2 ఏళ్ల క్రితం ఆయన టీవీకే పార్టీ పెట్టినప్పుడు తమిళగా వెట్రి కళగం అనేటువంటి పార్టీ పెట్టి ఇక పూర్తి స్థాయిలో రాజకీయాలకి అంకితమైపోవాలని ఆయన నిర్ణయించుకున్నప్పుడు చేసినటువంటి సినిమానే ఇక చివరి సినిమాగా భావించి, సో ఇది భగవంత్ కేసరి కథ ఆయనకి నచ్చింది. సో అందుకే అందులో ఆ గర్ల్ ఎంపవర్మెంట్ అనేది ఏదైతే ఉందో, బాలికల సాధికారిత, అది ఆయనకి నచ్చి సో దాన్నే సినిమాగా తీసుకుంటే దానికి పొలిటికల్ టచ్నిస్తే సో కరెక్ట్గా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు. హెచ్ వినోద్కి ఆ బాధ్యతల్ని అప్పచెప్పారు, డైరెక్షన్ బాధ్యతల్ని. మరి నిర్మాణ బాధ్యతల్ని మాత్రం కేవిఎన్ ప్రొడక్షన్స్ తీసుకున్నారు. తమిళంలో వాళ్ళకి ఇదే తొలి సినిమా. అంతకుముందు వాళ్ళు కన్నడంలో సినిమాలో ప్రొడ్యూస్ చేశారు. మరి ఆ సినిమా ఎలా ఉంది అంటే, నేను ముందుగా చెప్పినట్టు ఒక జైలు శిక్ష అనుభవించినటువంటి వెట్రి భగవంత్ కేసరి క్యారెక్టర్ని ఇందులో మనకు కనిపిస్తుంది. దళపతి వెట్రి అని చెప్పేసి ఈ క్యారెక్టర్ని అందులో చూపించారు. మరి అలాంటి ఆయన జైలర్ కూతుర్ని, ఆ క్యారెక్టర్ని మమితా బైజు చేసింది. సో ఆ అమ్మాయిని శిక్షణ ఇచ్చి ఆర్మీలో చేర్పించాలి, ఆ తండ్రి కోరికని తన స్నేహితుడైనటువంటి ఆ జైలర్ ఆయన చివరి కోరికని తీర్చాలి అని చెప్పేసి తపన పడే విధంగానే ఏదైతే మూల కథలో ఉందో అదే విధంగా తను తీసుకుంటాడు. అయితే సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి ఆ సినిమా భారతదేశాన్ని ఆర్థికంగా నాశనం చేయాలని చూసేటువంటి విలన్ పాత్రధారి, తన పేరు జాన్ హిమ్లర్, ఆ క్యారెక్టర్ని బాబీ డియోల్ పోషించాడు. సో అతని మీదే ఫోకస్ ఎక్కువగా పెట్టడం వల్ల కథ అంతా కూడా డీవియేట్ అయినట్టు కనిపిస్తుంది. సో అతని బారు నుంచి మమితా బైజుని ఎలా కాపాడాడు, అలాగే తను జననాయకుడిగా ఎలా నిలిచాడు అనేది ఇందులోని ప్రధానాంశంగా మనకి జననాయకుడు మనకి కనిపిస్తుంది. సో విజయ్ పొలిటికల్ ఇమేజ్కి తగ్గట్లుగా సెకండ్ హాఫ్లో డైరెక్టర్ వినోద్ కథలో ఆ మార్పులు చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ సినిమా సంబంధించినటువంటి ప్లస్ పాయింట్స్ ఏమంటే, మొదటి ప్లస్ పాయింటే విజయ్. సో విజయ్ ఎలా కనిపించిన సినిమాలో ఆయన అభిమాన గణం ఏదైతే ఉందో వాళ్ళందరికీ నచ్చుతుంది. అదేవిధంగా అభిమానులనే టార్గెట్ చేసుకొని తనని ఎవరైతే ఆదరిస్తున్నారో, అభిమానిస్తున్నారో వాళ్ళ చేత చప్పట్లు కొట్టించుకుని విజిల్స్ వేయించుకునేటువంటి రీతిలోనే తన పాత్రని మలచేలా చూసుకున్నారు విజయ్ అని చెప్పేసి మనకి అర్థమవుతుంది. సో విజయ్ కూడా సో అదే విధంగా ఆయన క్యారెక్టర్ని మలిచారు. సో చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ విజయ్ని మనం ఇందులో చూడొచ్చు. సో టైటిల్ కార్డ్స్ చూస్తే ఆయన అసెంబ్లీలో ముఖ్యమంత్రి అయిన తర్వాత అసెంబ్లీలో ఇట్లా అంటారు ఆయన నిజంగానే అసెంబ్లీలో, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ టైటిల్ కార్డ్స్ లో పెట్టడం అనేది
అది అది ఇక పిచ్చెక్కిపోయినట్టుగా అభిమానులు మాత్రం చిందులేశారు, విజిల్స్ వేశారు. సో అది మరి విజయ్ పాపులారిటీ ఏమిటి అనేది ఆ టైటిల్ గాని బట్టి మనకి అర్థమవుతుంది. అలాగే డైలాగ్స్ కూడా సెకండ్ హాఫ్లో కథ డీవియేట్ అయినప్పటికీ కూడా చాలా వరకు విసుగు తెప్పించినప్పటికీ కూడా విజయ్ మేనరిజమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన డైలాగ్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం వాళ్ళని బాగా ఆకట్టుకుంటాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సో పాటల్లో పెద్దగా పసలైనట్టు అనిపించిన బ్యాక్గ్రౌండ్ స్కోరు చాలా సందర్భాల్లో సన్నివేశాలు ఎంత తీసికట్టుగా అనిపించినా తన మ్యూజిక్ తోటి వాటికి ఎంతో కొంత లైఫ్ ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు అనిరుద్ధ్. అందు గురించి అది కూడా ఒక ప్లస్ పాయింట్లో రావణద అనేటువంటి ఆ థీమ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది యాక్షన్ బ్లాక్స్లో అప్పుడు మాత్రం అది వేరే నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్తుంది అనిరుద్ధ్ మ్యూజిక్. తర్వాత ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్ చెప్పుకోవచ్చు మనం. సో ఫస్ట్ హాఫ్లో వచ్చేటువంటి ఆ సీన్లు కానీ, అది ఇంటర్వెల్లో ఫ్యాక్టరీ ఫైట్ సీన్ ఏదైతే ఉందో అది, ఇవన్నీ కూడా బాగా అనిపిస్తాయి. పిక్చరైజేషన్ కూడా అభిమానులకు మాత్రం గూస్ బంప్స్ వస్తాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మమితా బైజ్, ఒరిజినల్ ఎలా అయితే బాలయ్య సరసన కాజల్ కనిపించారో ఇందులో పూజా హెగ్డే కనిపిస్తారు కాజల్ ప్లేస్లో. సో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ అనేది, స్క్రీన్ స్పేస్ కూడా తక్కువగా ఉంటుంది. మమితా బైజ్ శ్రీలీల మాదిరిగానే ఇక్కడ కూడా మమితా బైజ్కి ఎక్కువ స్కోప్ అయితే ఇచ్చారు. కాకపోతే సెకండ్ హాఫ్లో మాత్రం ఆమె సన్నివేశాన్ని బాగా తగ్గించి వేశారు అనేది ఇక్కడ మనం కనిపిస్తుంది. సో విజయ్ క్యారెక్టర్కి మమితా బైజ్ క్యారెక్టర్కి మధ్య ఉండేటువంటి ఆ ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉందో అది ఈ సినిమాకి ఒక మేజర్ ప్లస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాగే పొలిటికల్ కనెక్టివిటీ, సో ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అయిపోయారు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి తెలుగు ఆడియన్స్ దీనికి పెద్దగా కనెక్ట్ కారు, కానీ తమిళ ఆడియన్స్ మాత్రం ఈ పొలిటికల్ కనెక్టివిటీకి కరెక్ట్గానే కనెక్ట్ అయిపోతారు ఆ సినిమాకి. నేను అనుకోవడం ఖచ్చితంగా తమిళనాడులో ఈ సినిమా రికార్డులు సృష్టించేటువంటి అవకాశం ఉంది. తెలుగులో మాత్రం అది పెద్దగా వర్కౌట్ కాదు. ఇక మైనస్ పాయింట్లుగా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫ్ ఒరిజినల్ స్టోరీకి డీవియేట్ అయిపోయి ఎక్కువగా పొలిటికల్ నేపథ్యంతో తీశారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ని పొలిటికల్ లీడర్గా చూపించడం, అలాగే బాబీ డియోల్ క్యారెక్టర్ అదొకటి ఈ సినిమాలో మైనస్గా మారిందని చెప్పుకోవాలి. సబ్ ప్లాట్లు ఏవైతే పెట్టారో అవి సరిగా వర్కౌట్ కాలేదు సెకండ్ హాఫ్లో. స్క్రీన్ ప్లే కూడా చాలా డ్రాగింగ్ అనిపిస్తుంది. బాబీ డియోల్ క్యారెక్టర్ అది చాలా ఒరిజినల్తో పోలిస్తే, అర్జున్ రాంపాల్ చేసినటువంటి క్యారెక్టర్తో పోలిస్తే భగవంత్ కేసర్లో దీంట్లో బాబీ డియోల్ క్యారెక్టర్ మాత్రం వీక్గా అనిపిస్తూ ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ బాగున్నప్పటికీ క్యారెక్టరైజేషన్, ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసినటువంటి తీరు మాత్రం ఏమాత్రం ఇంప్రెసివ్గా ఉండదు. చాలా సందర్భాల్లో లౌడ్గా అనిపించడమే కాకుండా చికాకు కూడా, మన తెలుగు వాళ్ళకైతే మాత్రం బాబీ డియోల్ క్యారెక్టర్ ఖచ్చితంగా చికాకు తెప్పిస్తుంది. కొన్ని చోట్ల సో ఇలాంటి క్యారెక్టర్ ఎన్ని చూసామరా బాబు అని కూడా అనిపిస్తుంది. ఇక ప్రధానంగా మైనస్గా అనిపించింది ఈ సినిమా తాలూకు నిర్మాణ విలువలు. కేవిఎన్ ప్రొడక్షన్స్ లాంటి ఒక అంటే ఆర్థికంగా ఏ లోటు లేనటువంటి సంస్థ మరి ఎందుకని నిర్మాణ విలువలు ఎంత డల్గా ఉండాలి. అందులో విఎఫ్ఎక్స్ వర్క్ అయితే కొన్ని చోట్ల అయితే వీడియో గేమ్స్ మాదిరిగానే అనిపిస్తాయి కొన్ని సన్నివేశాలు యాక్షన్ బ్లాకుల్లో. దాన్ని సరిగా డైరెక్టర్ ఎగ్జిక్యూట్ చేయలేదు అని చెప్పేసి మనకు అనిపిస్తుంది. రోబో సీన్స్, గ్రాఫిక్స్ ఇవి మాత్రం ఖచ్చితంగా మనకి చికాకు కలిగిస్తాయి. ఇంకొక మైనస్ పాయింట్, ఎందుకని ఇంత ఇది 3 గంటల సినిమా అవసరమా దీనికి అని చెప్పేసి మనకి అనిపిస్తుంది. అది సెకండ్ హాఫే దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి చెప్పుకోవాలి. కనీసం ఒక అరగంట ట్రిమ్ చేస్తే చాలా బెటర్గా అవుట్పుట్ వచ్చే అవకాశం ఉన్నటువంటి సినిమా అని చెప్పేసి అనిపిస్తుంది. ఇక ఒరిజినల్లో ఉన్నటువంటి ఎమోషన్ ఏదైతే ఉందో అది చాలా వరకు ఈ సినిమాలో మిస్ అయిపోయింది. సో సెకండ్ హాఫ్లో మమితా బైజ్ సీన్లు ఆ క్లైమాక్స్లో తప్ప ముందంతా కూడా కనిపించకపోవడం, ప్రాధాన్యం లేకపోవడం ఆ క్యారెక్టర్కి అది. సో దాంతో ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది మిస్ అవ్వడం కనిపిస్తుంది. ఇక టెక్నికల్గా చూసినప్పుడు దీన్ని ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్గా, పొలిటికల్ ఎంటర్టైనర్గా తీయాలని చెప్పేసి హెచ్ వినోద్ ప్రయత్నం చేశాడు. సో ఫస్ట్ హాఫ్ కొంత ఎంగేజింగ్గా ఉన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్లో మరి ఆ పొలిటికల్ ఎలివేషన్స్ కోసం ఆయన పెట్టినటువంటి ఆ సబ్ ప్లాట్స్ కానివ్వండి, ఆ కథని డీవియేట్ చేసినటువంటి విధానం కానివ్వండి,
అది అంతగా వర్కౌట్ కాలేదు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ, సో కెమెరా వరకు బాగుంది, కానీ విఎఫ్ఎక్స్ వర్క్ మాత్రం అది మాత్రం చాలా పూర్ క్వాలిటీతో ఉంది. ఎడిటింగ్ ఇంకా క్రిస్ప్గా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఫైనల్గా చూసినప్పుడు జననాయకుడు అనేది పూర్తిగా విజయ్ సినిమా అని చెప్పాలి. విజయ్ అభిమానులు మాత్రం రంజింప చేసేటువంటి సినిమా అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదర్వైజ్ సగటు ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమాకి వెళితే ఫస్ట్ హాఫ్ కొంతవరకు ఎంజాయ్ చేయగలిగినప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం విపరీతమైనటువంటి బోర్ ఫీల్ అవుతారు. సో ఆ ఇంప్రెషన్తోనే బయటకు వచ్చే అవకాశం, ఎందుకంటే క్లైమాక్స్ కూడా చాలా సుదీర్ఘంగా నడిచి ఆ యాక్షన్ బ్లాక్ అక్కడ కూడా పూర్ విఎఫ్ఎక్స్ క్వాలిటీ తోటి ఆ క్లైమాక్స్ కూడా ఇంప్రెసివ్గా లేకపోవటం, సో అదే ఇంప్రెషన్ తోటి ఆడియన్స్ బయటకు వస్తారు. కాబట్టి ఈ సినిమాకి నేను ఇచ్చేటువంటి రేటింగ్ 2/5.